హాయ్ అందరికీ, చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇది నా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. చూడండి, ఫస్ట్ అయితే బియ్యం 2 కప్పులు వాష్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మేము ఎక్కువ తినం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నా నేను. తర్వాత 2-3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒకటే లెమన్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోవాలి. గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకోవాలి, కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే పీసెస్ అంత టేస్టీగా వస్తాయి. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి, ఇంకా ధనియాల పౌడరు, మసాలా, గరం మసాలా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫస్టే యాడ్ చేసుకోవాలి కానీ నేను మర్చిపోయినా, అందుకోసం ఇప్పుడు యాడ్ చేసిన. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గీ యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. తొక్కలు కూడా యాడ్ చేసుకోండి, ఏం కాదు. సాల్ట్, ఉప్పుగా ఉండాలి నీళ్ళు. తర్వాత మంచిగా తెల్లనియాలి నీళ్ళని. మంచిగా తెల్లుతున్నప్పుడు మనం ఇంతకుముందుకు నానబెట్టుకున్న బియ్యం దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. నేనైతే 90% కుక్ చేసుకుంటున్నాను. తర్వాత వేరే గిన్నెలో గీ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడాలి. ఆయిల్ పైకి తేలాలి మొత్తము, అప్పుడైతే పీస్ మంచిగా ఉడికినట్టు. మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి చూడాలి. మంచిగా కుక్ అవుతూ ఉంటుంది, మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. 2 లేయర్స్ వేసుకుంటున్నా నేనైతే. కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకొని తర్వాత ఇంకో లేయర్ చికెన్, మళ్ళీ తర్వాత ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇంకో లేయర్ యాడ్ చేసుకున్నాక గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి
హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి దమ్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా స్టైల్లో మాత్రమే నేను చేసినాను. మీకు ఎలా వస్తే అలా చేయండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.